ఏందా గుడ్లు చూపిస్తుందని అనుకుంటున్నారా? గుడ్లతో వెరైటీగా వండబోతున్నాను చూడండి. అల్లం, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా 3 గుడ్లు పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇవన్నీ వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి. గుడ్లని మొత్తం అన్నీ వేసి ఉప్పు, కారం, అల్లము, పసుపు, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ రాసుకొని ఆ గిన్నెలో ఈ మిశ్రమాన్ని పోయాలి. ఇట్లా ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని వాటర్లో ఈ గిన్నె ఇలా పెట్టుకొని ఒక మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇలా అయింది. దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ముక్కల్లాగా కోసుకోవాలి. ఉల్లిగడ్డలు కోసుకొని పచ్చిమిర్చి కోసుకొని ఇలా గుడ్లను మనం ఇట్లా బాయిల్ చేసుకున్న గుడ్డును కూడా ఉడికించుకొని ఇట్లా కోసుకోవాలి. మస్తు టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా తినటం కాదు ఫ్రెండ్స్, ఇలా కూడా ట్రై చేయాలి. నోటికి అప్పుడప్పుడు మంచి మంచి టేస్టులు తగిలితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అల్లం, పసుపు కొంచెం చేసుకోవాలి. ఎర్రగా ఏగిపోవాలి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు ఎర్రగా ఏగిపోయాయి. ఎర్రగా ఏగిపోయాయి కదా. అల్లం, పసుపు కొంచెం వేసుకోవాలి. అలా బాగా కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నోటికి కూడా మంచిగా రుచి తగులుతుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కోడిగుడ్లతోటి అలానే తినటం కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది అన్నంలోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.